ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల్పు శుభాలు. అనుదిన వాగ్దానాల ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తున్నాను. అనేక దూర ప్రాంతాల నుండి, విదేశాల నుండి మాటలు వింటున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి మాట దేవుడు మీ జీవితంలో ఫలింప చేయాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసి మీ ముందు ఈ మాటలు ఉంచుతున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుష ఎడారిలో కలువలు పూయుట, కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. దివ్యహరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా. ఈ పాటలో చక్కని అర్థం కనిపిస్తూ ఉంది. ఎడారి వంటి మన జీవితాల్లో కలువలు పూయించే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, కలువరి ప్రేమను అంగీకరించినప్పుడు దేవుడు మన కోసం యేసుప్రభు వారు ధారధారలుగా తన రక్తంను కార్చి ఆయన రక్షణను మనకు అనుగ్రహించినందుకు మన జీవితాల్లో విజయం ఉన్నది, మన జీవితాల్లో చిగురించే అవకాశం ఉంది అని ఈ పాటలో భక్తుడు చెప్తున్నాడు. సిలువను ధరించి పాపాన్ని హరించిన ప్రభువును స్తుతించండి. నేటి వాగ్దానం యోబు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారం నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. యోబు భక్తుడు మాట్లాడుతున్న మాటలు మనం చదివాం. యోబు శ్రమలో దేవుని పట్ల తన విశ్వాసాన్ని కనపరిచాడు. ఈ మాటల్లో దేవుడు అభయమిచ్చువాడు గనుక వారు ఆధారం పొందుతారు అని కనిపిస్తూ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాట ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ అని రాయబడింది. సేఫ్టీ అనే మాటతో ఈ మాట వాడబడింది. అంటే ధైర్యం ఇచ్చే అనుభవం అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎలా చేస్తున్నారు ఇవన్నీ, ఏం ఆలోచించుకున్నారు, ఏదైనా అభయం ఇచ్చారా, ఎవరైనా అభయంగా నిలిచారా అని అంటారు. భయం లేదు అనే నమ్మకం దేవుడు మనిషికి భయము లేని సెక్యూరిటీని ఇస్తున్నాడని బైబిల్ ఈ దినమని చెప్తుంది. ఎక్కడ ఉంది సెక్యూరిటీ రోజుల్లో? మనుషులకు సెక్యూరిటీ లేదు, మనుషుల వస్తువులకు సెక్యూరిటీ లేదు. ఏవేవో నిర్మించుకుని వారు సెక్యూర్గా ఉంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ మన ఆత్మకు నిజమైన సెక్యూరిటీ, రక్షణ కంచె సిలువలో ప్రభు రక్త ధారల ద్వారా మనకు కలిగింది. ఆయన మరణ సమాధి పునరుత్థానముల ద్వారా మన ఆత్మకు రక్షణ, నిత్య జీవము కలదు. ఇంకా ఎక్కడ కూడా ఎంత గొప్ప సెక్యూరిటీ లేదు. ఈ భూమి మీద నివసించే కాలంలో దేవుడు మనకు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. భయపడకు అని ధైర్యపరుస్తున్నాడు. అయినా కూడా మనం భయపడుతూనే ఉంటాం. అనారోగ్యాలకు, మనుషులకు, నిందలకు, భవిష్యత్తులకు, అవమానాలకు, వేటికో భయపడుతూ జీవిస్తుంటాం. ప్రకృతి వైపరీత్యాలకు కూడా భయపడుతుంటాం. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అభయం ఇచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు మన దేవుడై ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? అభయం ద్వారా ఆధారం పొందుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని అభయంగా చేసుకున్నామో ఆధారముగా ఆయన ఉంటాడు. ఆధారం అనే మాటకు అర్థం నెమ్మది అని కూడా చెప్పొచ్చు. నెమ్మది ఇచ్చేవాడు, నీ మార్గముల మీద ఆయన దృష్టి ఉంచేవాడు అని మనం చదివి ఉన్నాం. దేవుణ్ణి అభయంగా ఈరోజు చేసుకుంటే ఆయన మీకు నెమ్మదిస్తాడు. ఏ భయంలో ఈరోజు ఉన్నప్పటికీ నీ ప్రభువు నీకు అభయముగా ఉన్నాడు. నీ మార్గమును ఆయన దృష్టిస్తాడు. ఆయనే దృష్టిస్తే ప్రతి ఆటంకమును తొలగిస్తాడు. నిన్ను సరళమైన మార్గంలో, చక్కని త్రోవలో నడిపిస్తాడు. అభయమిచ్చే దేవుణ్ణి, నెమ్మది ఇచ్చే దేవుణ్ణి ఆధారంగా చేసుకుందాం.
మన మార్గములు ఆయన దృష్టికి అప్పగిద్దాం. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రభుని స్తుతించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియుల్ని ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. ఎవరు ఎలాంటి భయాల్లో ఉన్నారు వారికి మీరు అభయముగా ఉన్నారని మాట్లాడిన రీతిని బట్టి స్తుతిస్తున్నాం. మిమ్మల్ని అభయముగా చేసుకుని నెమ్మదికరమైన బ్రతుకులు గడిపేందుకు మాకు ఈ దినమున ఈ మాటలు దయచేసి ఉన్నావని నమ్ముచు, మా మార్గములను నీవు దృష్టించుచున్నావని, ధైర్యముగా జీవించే భాగ్యమును మాకు దయచేసి ఉన్నావని, భయపడుకొని వాగ్దానం చేస్తున్నావని నేను స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ వాగ్దానాన్ని ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపను దయచేయమని అభయముగా వారికి నిలవబడమని అడుగుచు యేసయ్య నామములో అడిగిచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.